అందరికీ నమస్కారం. నేను మీ కూలి ప్రవీణ్ కుమార్. మేము ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల దేవస్థానానికి బయలుదేరుతున్నాం. శ్రీనివాస్ గారు మా మామగారు, మంజుల అత్తమ్మ, యశోద గారు, అలాగే పద్మమ్మ గారు, మా భార్య అనుష, మా పెద్దవాడు కకీరనందన్, చిన్నోడు ప్రత్యూష్, ముఖ్య కారకుడు ఆశీష్ గౌడ్. మనని గుండు పుట్టింటికి లేని పోతున్నాం గుండు చేసుకోవడానికి. హరీష్ శివాని దంపతులు అబ్బాయి ఆశీష్ గౌడ్, శ్రీరాము. అందరం కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయినాం. సో ముఖ్యంగా ఏంటంటే మా టికెట్లన్నీ వేరు S1, S2 అండ్ S5 లో పడ్డాయి వేరుగా. వీళ్ళందరూ కొంతమందిని ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళని చేంజ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉండే, కానీ మొత్తానికి మాకు కొన్ని సీట్లు, ఒక 3 సీట్ల వరకు మిగిలి ఉన్నాయి. మిగతా ఓవరాల్ గా 9 మంది సీట్ల వరకు అయితే సూపర్ సెట్ అయినా. సూపర్, థ్యాంక్ యూ. మాకు సీట్లు ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము అందరం హైదరాబాద్ లో ఉండేవాళ్ళమే. అండ్ నానమ్మను మా పద్మమ్మ సముద్రాల ఊరు నుండి వచ్చారు స్పెషల్లీ తిరుపతి దేవస్థానానికి రావడం కోసమే. నిన్న వచ్చి వెయిట్ చేసి మరి ఈరోజు వచ్చారు మాతో జర్నీ చేయడానికి, దేవుని దర్శించుకోవడానికి మాతో వచ్చారు. పద్మమ్మ మంచిగా కళ్యాణకు మిర్చీలు, మిరపకాయలు తినకు వదిలిపెట్టకుండా తింటారు. ముఖ్యంగా తిరుపతిలో వాళ్ళ మనవని గుండు కొట్టియాలనే కళ నేటితో తీరబోతుంది. చిన్నప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా అక్కడనే చేయించిందంట. సో ఇప్పుడు కూడా తన సొంత ఖర్చుతోటి మా అందరు తీసుకోబోతుంది. మా తిరుపతి పోవడానికి గల కారణం ఏంటంటే, చిన్నప్పుడు నా పిల్లలే కూడా తీసిన, ఇప్పుడు నా కొడుకు కూడా ఎంటికలు తీయాలనే మొక్కుతోటి ఖచ్చితంగా మేము తీయాలి, మా డబ్బులు పెట్టుకొని సొంతంగా మా మనవని ఎంటికలు తీయాలని వాళ్ళ నానమ్మ వాళ్ళ తాత సంకల్పంతో చాలా ప్రయత్నించారు. మొత్తానికి ఒక 3 సంవత్సరాల తర్వాత అది నెరవేరబోతుంది. ఇప్పుడు నేను తినడం మా ఖర్చు అంతా వాళ్ళే భరించుకుంటూ వాళ్ళ సంతోషం కోసం కాలినడకతోటి పోవాలనే ప్రయత్నం ఉంటారు, కానీ అక్కడ పోయినాక సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకుంటాం. దేవుని దయ వల్ల కాలినడకతోటి పోయే వర్షాలు పడుకుంటుంటే కాలినడకతోటి పోతాం. వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతకు వాళ్ళ కొడుకు కోడల మనవాడు థ్యాంక్ యూ చెప్పాలి. ఒకసారి నమస్తే పెట్టరా మీరు. తాత మనవాడు దండం పెడతాం. అలా మనవని తీసుకెళ్తారు వాళ్ళే. కవర్ వచ్చు, ఎక్స్ట్రా కవర్ ఉండేవాడు. అద్దాలు ఖరాబ్ అవుతాయి. మన ఇది వాటి అమ్మగారు మనం ఒకసారి వచ్చినాం కదా, ఎందుకు తినిపాడేయడము, మళ్ళీ మనం క్లీన్ కడుక్కొని రేపు పొద్దుగాల మళ్ళీ తినొచ్చు కదా అని సేవ్ చేస్తుంది. మీరు వేరే అనుకోవద్దు, ఎందుకంటే అట్లా ప్లాస్టిక్ స్పూన్ కూడా కడిగి పెట్టి రేపు పొద్దుగాల తిందామని దాని అర్థం, కడగడానికి అర్థం అది. హాయ్, తిరుపతి పోతున్నాం. మా మేనల్లుడు, మా ఆడబిడ్డ, మనవళ్ళు, మనవరాళ్ళు, మా బిడ్డలు అందరం కలిసి పోతాం. మంచిగా పోయి మంచిగా రావాలి. కాళ్ళతోటి నడుచుకుంటా పోతాం, 7 గంటలు ఎక్కుతాం. సంతోషంగా పోయి సంతోషంగా రావాలి. ఫ్యాన్లు ఉన్నాం మేము, భోజనాలు అయినాయి, పంచుకుంటాం ఇక. హాయ్, నేను, నా కొడుకు, నా కోడలు, నా 2 మనవలు, నా మనవరాలు, ఇంకో మనవడు, నా బిడ్డ కొడుకు, పిల్లలు. నేను 4వసారి దేవాలయం తిరుపతి కొండలకు పోవట్టి. ఈసారి నేను సత్తనో బత్తనో అని నా మనవని ఇంటికి వెళ్ళిద్దామని నేను పోతున్నా తిరుపతి కొండలకు. ఆ భగవంతుడు సల్లంగా చూసి మేము
కాళ్ళ నడకతోటి పోతాను. మా కాళ్ళ నొప్పులని భయం అవుతాను. ఆ తండ్రి దయ వల్ల మమ్మల్ని మంచిగా కొండలెక్కి మేము చల్లంగా మళ్ళీ తిరిగి రావాలి. ఆ ఫ్యామిలీ మొత్తం పోతాను. నమస్కారం. ఏడుగొండల స్వామికి నమస్కారం. మేము చల్లంగా పోయి అందరం చల్లంగా రావాలి. ఎర్రబట్టను బాగా కొట్టాలి, ఖచ్చితంగా కొట్టాలి. ఎర్రబట్టను ఖచ్చితంగా కొట్టాలి.